నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించే మాట్లాడాలని అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాకారం చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపు. మెగా డిఎస్సీని సెప్టెంబర్లోనే పూర్తి చేయనున్నామని వ్యాఖ్య. మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైన వైనం. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటన. వసంత మల్లికార్జున స్వామివారి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహణ. ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ భక్తుల మన్ననలు పొందాలని ఆకాంక్ష. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించి మాట్లాడాలని అందరూ కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాకారం చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తన లైఫ్ టీచర్ సీఎం చంద్రబాబుని తనను తీర్చిదిద్దింది టీచర్ మంజుల, ప్రిన్సిపల్ రమాదేవి, ఆ తర్వాత పి నారాయణ, ప్రొఫెసర్ రాజురెడ్డి అని అన్నారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా మీ ముందు ఉన్నాను అంటే కారణం ఈ ఐదుగురేనన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లు గురువులంతా ఆచరిస్తే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయవంతమవుతుందన్నారు. చంద్రబాబు 13 డిఎస్సీలతో 1.80 లక్షల ఉపాధ్యాయులను నియమించారన్నారు. మెగా డిఎస్సీని సెప్టెంబర్లోనే పూర్తి చేయనున్నామన్నారు. మన పిల్లలకు గణితం, భాషా సబ్జెక్టుల్లో బేసిక్స్ రావాలన్నారు. పిల్లలకు బ్రిడ్జి కోర్సులు అవసరమన్నారు. పోటీ పరీక్షల్లో పెద్ద ఎత్తున ర్యాంకులు సాధించారని, విద్యలో ఢిల్లీ మేజిక్ చేస్తోందని అందరూ అంటున్నారని, ఇకపై ఆ విషయంలో ఎవరైనా ఏపీ గురించి మాట్లాడాలి అని లోకేష్ అన్నారు. నా లైఫ్ టైం టీచర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికమైన మంత్రులు, శాసనసభ్యులు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే ఉత్తమ ఉపాధ్యాయుల్ని గుర్తించేదానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి దైవం, తండ్రి దైవం, గురువు కూడా దైవమే. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా విద్యా వ్యవస్థకు, దేశానికి ఆయన చేసిన అనేక సేవలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు, ద ట్రూ టీచర్స్ ఆర్ దోస్ హూ హెల్ప్ అస్ థింక్ ఫర్ అవర్ సెల్స్. ఇది ప్రతి గురువు ఆచరిస్తే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ ఏదైతే మనం రూపొందించామో తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఒక 50 సంవత్సరాలు పెద్ద ఆయన దగ్గర 19 సంవత్సరాలు కుర్రోడు డ్రైవర్గా చేరారు. అతను 10th క్లాస్లో డ్రైవర్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. సో 10th డిస్కంటిన్యూ చేశారు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, పొద్దున ఓకే నువ్వు డ్రైవింగ్ చేయి, రాత్రి నేనే నీకు పాఠాలు చెప్తా, తప్పనిసరిగా నువ్వు ఇంగ్లీష్ పాస్ అవ్వాలని చెప్పారు. ఇంగ్లీష్ అతను పాస్ అయ్యాడు, 10th పాస్ అయ్యారు. అక్కడితో ఆపలా, నువ్వు 11th 12th కూడా బాగా చదవాలి, నా దగ్గర డబ్బులు లేదు సార్ అంటే నీకు అయ్యే ఫీజు, బుక్స్, ఆ ఖర్చంతా నేను పెడతానని ఆ పెద్ద ఆయన చెప్పారు. దాని తర్వాత అతను బీఏకి వచ్చాడు. ఆ ప్రక్రియ అక్కడితో ఆగల, బీఏ చదవాలి, పీజీ చేయాలి, చివరికి రీసెర్చ్ స్కాలర్ కూడా ఆ డ్రైవర్ అయ్యారు. ఆ పెద్ద ఆయన పేరే ఏపీజే అబ్దుల్ కలాం గారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న తలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి
చేసి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను పూర్తిగా గాలి కొదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎరువుల కొరతను సృష్టిస్తోందని సజ్జల ఆరోపించారు. కొరత లేదని చెబుతూనే రైతులను క్యూ లైన్లలో గంటల తరబడి నిలబెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు ఎరువులను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ మాఫియాను నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ సమస్యలపై ప్రశ్నించిన రైతులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కూడా సజ్జల మండిపడ్డారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జలతో పాటు పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజీఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇమ్మీడియట్ ఏం చేయగలమనేది చూసేవాళ్ళు, ఎంత చేయగలమనేది తర్వాత. ముందు ఫస్ట్ ఎస్ మేమున్నామనే భరోసా ఇవ్వాలి. తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పనిగా సపరేట్ నిధి పెట్టి 3,000 కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేట్టు మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చేసేది. లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు. అది ఆ రోజు జరిగింది. ఈయనకు తీరిక ఎక్కడుంది? ఈయనకు కమిషన్ల రాజ్యం, ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది, సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసైనా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, తనకు తన వెనకబడి ఉండే వాళ్లకు, మాఫియా ముఠాకు, ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు, లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్, వాళ్ళు ఎట్లా బాగుపడాలి, తను కోటరీ, వీటి మీద దృష్టి తప్ప ఈ 4 ఏళ్లలో దీపం ఉండగానే ఇల్లు ఎట్లా దిద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడంలో వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి, దాంతోపాటు రైతులు, అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు, వ్యక్తులు, సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ఆ విధంగా ప్రెజర్ తెచ్చి మెడలోంచితే తప్ప ఈ ప్రభుత్వం కొంతలో కొంత అయినా ఈ సమస్యలు పరిష్కరించడానికి, ముఖ్యంగా ఇప్పుడున్న ఈ 2-3 సమస్యలు, యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం, వాటి ఎంఆర్పీ రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం, అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి అది వెంటనే జోక్యం చేసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం, అలాగే పే చేయాల్సినవి ఏది ఇన్పుట్ సబ్సిడీ డ్యూస్ ఉన్నవి చేసి, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటికీ ఇది కాలేదు, దాని గురించి వెంటనే అమలు చేసే దిశగా అడుగులు వేయాలి. రకంగా ప్రెజర్ తీసుకురావడానికి జరిగే ఈ ర్యాలీలు, అలాగే మెమరాండం ఇచ్చే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని శివనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ భక్తుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఆలయంలో సేవాభావంతో స్వామివారి మీద భక్తితో పనిచేయాలని సూచించారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వసంత మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం ఆలయం చైర్మన్ గా పిల్ల సుదర్శన్ రావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ కేసీఆర్ చిన్ని పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి ప్రభావాన్ని పెంపొందించాలని కోరారు. నూతన చైర్మన్ పిల్లా సుదర్శన్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, నగరాల కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్లేష్, ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకారం, అందులో ముఖ్యంగా సుదర్శన్ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ గుడి అభివృద్ధిలో తప్పకుండా వాళ్ళందరూ పాల్పంచుకొని ఈ గుడిని మరింత భక్తులకి సౌకర్యాలు కలిగించే విధంగా ఈ కమిటీ ఉండాలని, అంతేకాకుండా ఇవాళ రేపు రాబోయే దసరా, కృష్ణా పుష్కరాలు, విజయవాడ ఉత్సవాల్లో ఎంతోమంది భక్తులు విజయవాడ నగరానికి వస్తారు. వాళ్ళందరూ దర్శించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉండాలని కమిటీ వారిని కోరడం జరుగుతుంది. కమిటీ వారికి మరొకసారి కంగ్రాచులేషన్ తెలుపుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన సమయం నుంచి అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సంబంధించిన సంఘాలకి అభివృద్ధి చెందే విధంగా కమిటీ వేయడం జరుగుతుంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తే చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మతాలకు అతీతంగా అందరూ కూడా దేవస్థానాలు కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ ప్రార్థనలు జరిపి మానవాళి అందరికీ కూడా శాంతి సందేశం ఇచ్చి అందరం కలిసి ఉండే విధంగా మనం చేస్తాం. చాలా ఆనందంగా ఉంటుంది. తప్పకుండా ఇదే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కూడా కలిసి వెళ్ళే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరం కూడా అన్ని పండుగలు జరుపుకుంటాం. ముఖ్యంగా రేపు రాబోయే దసరాకి ముందు సిద్ధంగా ఉండాలని కమిటీ వారిని కోరుకుంటుంది. ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఏ ఫర్ ష్యూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకొని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో డిఆర్డీఏ, మెప్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఏఏ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటికే ఓ మంచి ఆలోచనను వ్యాపారంగా ఎలా మలుచుకోవాలి, అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలి తదితర అంశాలపై మహిళా పారిశ్రామికవేత్తలతో బ్రాండింగ్, మార్కెటింగ్ పై శిక్షణ ఇచ్చామన్నారు. రోజు ఏఐ ఫర్ షూర్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. ఈ ఏఐ ఫర్ షూర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రినర్స్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. దీనికి మనకు టెక్నికల్గా మనకు అసిస్ట్ చేయడానికి ఎన్ఐటి వరంగల్ నుంచి స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. షీ ఈజ్ ఏఐ ఎక్స్పర్టు అండ్ మార్కెటింగ్, ఈ బ్రాండింగ్ ఎన్ని దాంట్లో చాలా చక్కగా ఎక్స్పర్టీస్ ఉంది. సో ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఆడ వచ్చి ఈరోజు మన జిల్లాలో ఉన్న విమెన్ ఎంటర్ప్రెనర్స్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి, అలాగే ఏఐ యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగ వాళ్ళు బిజినెస్ని వాళ్ళు గ్రోత్ చేసుకోవచ్చు అనే దాని మీద వర్క్షాప్ ఈరోజు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది మన మహిళలు చాలా మంచి మంచి ఉత్పత్తి చేస్తున్నారు. మంచి మంచి పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో పచ్చడి చేసే దగ్గర నుంచి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ చేసేంత వరకు, ఎకో ఫ్రెండ్లీ సోప్ చేసేంత వరకు ప్రతిదీ చేస్తున్నారు. కానీ ఇది పబ్లిసిటీకి, మార్కెటింగ్ వస్తే ఇంకా ఎక్కడో కొంచెం లోపం ఉంది, ఇంకా షార్ట్ ఫాల్ ఉంది. ఎట్లా మార్కెట్ చేయాలని వాళ్ళకి తెలియకపోవచ్చు. సో లేదా తెలిసిన వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇటువంటి గ్యాప్ వల్ల ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రోడక్ట్ అది బయట మార్కెట్లో అంతా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ డిజిటల్ యుగాన్ని వాడుకొని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తుంటారు మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఎప్పుడు మనము క్రియేటివ్గా ఆలోచిస్తే కంపల్సరీగా పబ్లిక్కి మనం రీచ్ అవుతాము, మార్కెట్ పెరుగుతుందని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వెంకటేశ్వర స్వామి చేశారా. ఇది కేవలం పేపర్తో చేశారు, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, ఒక్క పీస్ కూడా ప్లాస్టిక్ లేదు దీంట్లో. ఇంత చక్కని ప్రోడక్ట్ మనకు ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కనుక మనకు కనిపించకపోతే చాలామందికి ఇది దొరకదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలాగ దీన్ని మార్కెట్ చేసుకోవాలి, దీనికి ఎలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వర్క్షాప్ పెట్టి నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనకి ఇప్పుడు తెలిసే ఉంది చాట్ జీపీటీ, డీప్ సీకు, అలాగే జనరేటివ్ ఏఐ, అలాగే గూగుల్ ప్రో మ్యాక్స్ ఇవేమైనా ఉన్నాయి కదా. ఇవన్నీ దాంట్లో కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ మొబైల్తోనే రీల్స్, బ్యానర్స్, ఫ్లయర్స్, డిజిటల్ మార్కెటింగ్ అయితే ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో వచ్చే మన బ్యానర్స్ ఉన్నాయి, ఫ్లెక్సీస్, ఇవన్నీ ఈజీగా చేసుకొని వాళ్ళు దాన్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో కానీ స్ప్రెడ్ చేసే ముందు ఎలా చేసుకోవాలి, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రకారం అనుకుంటే వాళ్ళు ఏదో ఒక కంప్యూటర్ ఆపరేటర్తో మాట్లాడాలి, లేదా డిటిపి సెంటర్తో మాట్లాడాలి, లేదా డిజైనర్స్తో మాట్లాడాలి. సో ఆయనకి వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని అతను అర్థం చేసుకోవాలి, దాన్ని ఒక డిజైన్ చేస్తాడు, దానికి మళ్ళీ టైము ప్లస్ అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అవన్నీ ఎందుకు చేద్దాంలే అని మనలో ఇంకా ఎక్కడ ఎంతవరకు ఉంది అంతవరకు వర్డ్స్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్డింగ్ చేసుకొని, లేదా ఎక్కడైనా స్టాల్స్ పెడితే అక్కడ పబ్లిసిటీ చేసుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ఏఐ ఫర్ షూర్ ద్వారా వీళ్ళకి ఎట్లాగా దేశంలోనే గొప్ప విద్యా వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దనున్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ బడుల వద్ద నో వేకెన్సీ బోర్డులు వచ్చేలా పాఠశాల విద్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా లోకేష్ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ జమ్మిచెట్టు సెంటర్ దగ్గర గల ఆధునీకరించిన బిఎస్ఆర్కే మున్సిపల్ హైస్కూల్ తరగతి గదులను ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ చెన్ను
చెన్నుపాటి ఉషారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా అలాగే దాతల సహకారంతో 2,10,00,000 మేర నిధులతో 2వ అంతస్తు నిర్మాణం చేయడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిన్న టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయని, ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొగల్ రాజ్పురం జమ్మిచెట్టు వద్ద ఉన్న బీఎస్ఆర్కే స్కూల్ కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు పిలుపు మేరకు అమ్మ అసోసియేషన్ ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బిఎస్ఆర్కేఎం సిహెచ్ హై స్కూల్ మొగల్రాజపురంలో 2వ ఫ్లోర్ కార్పొరేషన్ ద్వారా 70 లక్షలు మరియు కొంతమంది దాతల ద్వారా వచ్చిన డబ్బులతో ఇక్కడ కార్పొరేటర్ గారు అయిన చెన్నుపాటి ఉషారాణి గారు, అంతేకాకుండా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చక్కగా 2వ ఫ్లోర్ మొత్తం కూడా పనులు జరిగింది. 2,10,00,000కి సుమారుగా పనులు జరిగినాయి. ఈ 2,10,00,000 కాకుండా ఇంకా 40-30 లక్షలకు సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. నిన్నే చూసాం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిన్న టీచర్స్ డే బ్రహ్మాండంగా విజయవాడలో జరిగింది. ఎంతో గవర్నమెంట్ స్కూల్లో ఎంతోమంది ప్రతిభ గల టీచర్ని, 175 మంది ప్రతిభ గల టీచర్లని సత్కరించడంతో పాటు ఒక 6గురిది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ప్రభుత్వం తీసుకుని వాళ్ళందరినీ సన్మానించింది. తప్పక ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, నిన్నే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పాత విద్యార్థులతో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కనుక కలిస్తే తప్పకుండా మీ బడులకు నిధులు వరదలాగా వస్తున్నాయి. అదే నిన్న చూసాం మేము విసన్నపేటలో కూడా ఆ విధంగానే వచ్చినాయి. ఈ విధంగా ఇక్కడ కొంతమంది దాతల ద్వారా, అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా ఇవాళ ప్రారంభించినందుకు అందరికీ ఆనందంగా ఉంది. విద్యాశాఖని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యాశాఖని నిన్న గౌరవ లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, దేశంలో ప్రప్రథమంగా నిలిపే విధంగా చేద్దామని ఆయన ఉద్దేశం. అదేవిధంగా ఆయన పేరెంట్ టీచర్స్ మీటింగ్ కాడి నుంచి ఇటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ నో వేకెన్సీ బోర్డ్ పెట్టే విధంగా ఉండాలని వారి కోరిక. విజయవాడ నగరంలో మొగల్రాజపురం జమ్మిచెట్టు దగ్గర ఉన్న బోయపాటి శివరామకృష్ణయ్య గారి స్కూలు ఒక ప్రాచుర్యం, చాలా ఒక ప్రతిష్ట కలిగిన స్కూలు. ఈ స్కూల్ని 2014-19లో ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అమ్మ అసోసియేషన్ వారు, ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు దీన్ని దత్తత తీసుకుని అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న ఈ స్థలాన్ని కానీ, ఈ బిల్డింగులు కానీ, కనీసం టీచర్లకి కూర్చోటా కూడా అవకాశం లేని సందర్భంలో వాళ్ళు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఈ స్కూల్కి ఒక కళ వచ్చింది. ఆ తర్వాత మా కార్పొరేటర్ గారు ఇక్కడ సుమారు 8 రూములు బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం. ఎందుకంటే 2014లో ఎప్పుడైతే ఇప్పుడు ఈ నో వేకెన్సీ అనేది 2014లోనే ఈ స్కూల్కి ఉంది. ఎందుకంటే సెంట్రల్లో ఉన్న స్కూలు, అనేక మంది పిల్లలు ఇక్కడ చదవాలని ఉత్సాహంతో ఉన్న స్కూలు. ఆ తర్వాత ఇవాళ ఎంతమంది పిల్లలైనా చేర్చుకునే విధంగా ఈ స్కూలు నిర్మాణాన్ని చేపట్టి మరి దానికి ప్రభుత్వం యొక్క సహకారం, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవసరమైనటికి పిల్లల చదువుల కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా వాళ్ళకు కావాల్సిన వస్తువులన్నీ కల్పించడానికి చేసిన కృషితో ఇవాళ మా కార్పొరేటర్ గారి యొక్క కృషితో ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవాళ స్కూల్స్లో పేదవారు చదువుకునే స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు ఉన్నత విద్యకి ఈరోజు ఈ స్కూల్లో టాప్ మెరిట్ కూడా అనేక సందర్భాల్లో రావడం జరిగింది. ఈ జిల్లా మెరిట్ కూడా ఈ స్కూల్లో రావడం జరిగింది. ఇప్పుడు మంచి హెచ్ఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ హై స్కూల్ నందు మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు ఈ స్కూలు ఏదైతే 14 అదనపు గదులు ప్రారంభించడం జరిగింది. అదే రకంగా ఇక్కడ స్కూల్కి ఏదైతే అవసరమైందో లైటింగ్ దగ్గర నుంచి, వాటర్ కనెక్షన్ దగ్గర నుంచి, అదే రకంగా ఫేవర్స్ ఏదైతే పిల్లలు కింద కూర్చొని తినడానికి వీలుగా ఉండడానికి కూడా వాళ్ళ ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలో ఆ పనులు కూడా ఇక్కడ ముగుస్తాయి. ఈ స్కూల్ని అత్యాధునికంగా ఎంతో అందంగా ఉండే విధంగా
మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి ఎంతో సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ అమ్మ అసోసియేషన్ వారు మొదటి నుంచి కూడా స్కూల్కి కావాల్సిన ఎన్నో రకంగా ఆర్థికంగా దగ్గర నుంచి అదే రకంగా ఇక్కడ ఏదైతే వస్తువులు కావాలో అవి కూడా వాళ్ళ సహకారంతో ఎంతో కృషి చేస్తున్నారు. అమ్మ అసోసియేషన్ వారికి కూడా శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో గణపతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు షేక్ నాగుల్ మీరా స్పష్టం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గణపతి ఉత్సవాలలో వినాయక మండపాలకు కూటమి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గణేష ఉత్సవాలు తమ్మిన కృష్ణయ్య వీధిలో అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం స్వామివారి నిమజ్జన మహోత్సవం డప్పు వాయిద్యాలతో డీజే సౌండ్స్ తో భక్తుల కోలాట భజనల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంటు ఇవ్వటం, మండపాలకు ఉచిత పర్మిషన్లు ఇవ్వటం జరిగిందన్నారు. తమ్మిన కృష్ణయ్య వీధిలో గత 20 సంవత్సరాలుగా స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జి నవీన్, శ్రీనివాస్ నాయక్, షేక్ కాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గణేష్ నవరాత్రుల గురించి నిజంగా నేను ఈరోజు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నిమజ్జన రోజు నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారు కానీ, హరికృష్ణ, శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మరి వాస్తవంగా గణేష్ నిమజ్జనం రోజు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు నవీన్ గారు కానీ బ్రహ్మాండంగా నవరాత్రులు గణేష్ పూజ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ మరి విజయవాడ లంబాడిపేట దగ్గర ఇంత అద్భుతంగా చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ పేరు చెప్పండి. నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడిని. వాస్తవంగా చెప్పాలని చెప్పేసి అంటే మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు ఇంకా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వినాయక ఉత్సవాలకు మరి సేవా సమితి గత 20 ఏళ్ళుగా ఈ నవరాత్రుల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనిలో నవీన్, అలాగే నాయక్, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, అలాగే మరి డివిజన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండ, అలాగే కొంచెం పత్తిగానే అద్భుతంగా ఒక్క 2 నిమిషాలు విలేకరులు ఉన్నారు. నవరాత్రి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో కూడా గతం ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా జరిగినాయి. మరి ఇది అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏదైతే వినాయకుడు మండపాలు ఉన్నాయో వాటికి కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు ప్రభుత్వం కూడా విఘ్నేశుడి యొక్క ఆశీస్సులతోటి ఈ ప్రభుత్వం ఏదైతే అనుకుందో, పేదవాళ్ళకి హామీలు ఇచ్చారో, ఏదైతే సూపర్ 6 ఉందో అవన్నీ అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం. అమెరికా పెత్తందారితనానికి ప్రధాని మోదీ లొంగుపాటును వామపక్ష పార్టీలు నిరసిస్తున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఏకపక్షంగా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకోవాలని అమెరికా చూస్తోందని మండిపడ్డారు. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను ఖండిస్తూ భారత ప్రయోజనాలను కాపాడాలని వామపక్ష పార్టీలు గాంధీనగర్ ధర్నా చౌక్ లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్,
సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా అన్ని దేశాలపై పెత్తనం చేయాలని చూస్తుందని విమర్శించారు. ఇష్టానుసారంగా విధించే ఈ విధమైన టారిఫ్లు అంగీకార యోగ్యం కావని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో అమెరికా టారిఫ్లను పెంచడం సరికాదని అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి మోడీ నిశ్శబ్దంగా ఉండటం దేశానికి నష్టం చేస్తుందని వారు విమర్శించారు. దేశ ప్రయోజనాలను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబించి అమెరికా పెత్తనానికి తలొగ్గకుండా నిర్ణయాత్మక వ్యవహరించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. దాదాపు 90 దేశాలపైన టారిఫ్లు పెంచుతూ వారందరిపైన కూడా భారాలు మోపాడు. పైగా ఇవాళ బ్రిక్స్ దేశాలంటే రష్యా, చైనా, బ్రెజిల్, అదేవిధంగా ఇండియా ఇలాంటి దేశాలు ప్రముఖమైన దేశాలు, ప్రపంచ జనాభాలో 57% జనాభా కలిగిన దేశాలు సమావేశం వేసుకుంటే దాన్ని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా అందరూ కూడా ప్రపంచమంతా తనకు భయపడాలి, తన కనుసన్నల్లో నడుచుకోవాలి, తాను చెప్పినట్టు వినాలి, ఆయన ఎలాంటి టారిఫ్ చేసినా సరే లొంగిపోవాలని చెప్పి ఇవాళ ఒక సామ్రాజ్యవాద దురహంకార కాంక్షతో ఆయన ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇండో పాకిస్తాన్ వార్ జరిగిన సందర్భంలో కూడా భారతదేశాన్ని కించపరిచే పద్ధతుల్లో ట్రంప్ గారు 1కి 4 సార్లు 40 సార్లు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశాల మీద పెద్ద దేశాల మీద పెత్తనం ఏకపక్షంగా పెత్తనం చేయాలని తాను చెప్పిన షరతులన్నీ మనం అంగీకరించి వాళ్ళకి మోకాళ్ళ మీద వంగి వాళ్ళకి సలాం చేయాలని ఈరోజు అమెరికా కోరుకుంటా ఉన్నది. కానీ ప్రపంచం ఈరోజు బహుళ ప్రపంచం. ఏ ఒక్క కేంద్రం నుంచి ఇష్టానుసారం పెత్తనం చేస్తామనంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెల్లదు. మొన్న జరిగినటువంటి షాంఘై సహకార కూటమి సమావేశం దాన్ని నిరూపించింది. అయినా సరే అమెరికాకి ఇంతవరకు బుద్ధి రావటం లేదు. మన మీద రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు పనిష్మెంట్గా 20% వేశారనంటే ఏ రకంగా మనం ఆలోచన చేసుకోవచ్చు. ఒకవైపు అమెరికాకి సమాధానం చెప్పకుండా రెండో అవసరం ఏంటి? అమెరికా వాళ్ళు మన దేశంలో దిగుమతులు డైరీ ఉత్పత్తులు స్వేచ్ఛగా పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, అమెరికా నుంచి కొనాలని ఆయిల్ కొనాలని షరతులు పెడతారు. ఆల్రెడీ ఇప్పుడు పన్ను లేకుండా పత్తి దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి. అంటే ఒక్కొక్కటి ప్రజలకు తెలియకుండానే రహస్యం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ చనమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కోరారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పోరాట సమితి చైర్మన్ ప్రసాదరావు మాట్లాడుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల బీసీ రిజర్వేషన్ల విషయమై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నికల ఇచ్చిన హామీల మేరకు 12% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 1915 నుండి 1966 వరకు ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరించాలన్నారు. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పి రత్నకుమారి, ఎం శాంసంగ్, గడ్డం లక్ష్మీనారాయణ, తాడి నరేష్ తదితరులు పాల్గొన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించి రిజర్వేషన్లు ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హామీలు నెరవేర్చలేదు. మరి అదేవిధంగా మొన్న ఎలక్షన్లో కూడా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీని ఈరోజు వరకు నెరవేర్చడం లేదు. ఆ విషయం ఏమీ ప్రస్తావన చేయట్లేదు. ఇక రెండో విషయం ఏంటంటే మేము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదు. 1915 నుంచి 1966 వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం తప్ప మేము కొత్తగా రిజర్వేషన్లు మిమ్మల్ని అడగడం లేదు. కేవలం రాజకీయ కారణాలతో రిజర్వేషన్లు 66 తర్వాత
అమలు చేయకుండా ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి. ఇవాళ మొన్న కూటమి ప్రభుత్వానికి మా పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఎవరైతే ఈ కులంలో ఉన్నటువంటి ఈ కులానికి చెందినటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, ఎమ్మెల్సీలని అందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కులంలో పుట్టిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మీరు ఈ కులం కోటాలోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారన్న విషయాన్ని మరిచిపోకుండా ఈ కులం మీకు ఇచ్చినటువంటి హైప్ని గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు 30 జీవోని తీసుకొచ్చారో 93-94లో ఆ 30 జీవోని వెంటనే అమలు చేయాలి. రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాపు సంఘాలను పిలిచి పిల్లా వెంకటేశ్వరరావు గారిని ముస్లిం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ముసాఫిర్ ఖానాను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ స్పష్టం చేశారు. ముసాఫిర్ ఖానా లీజుకు ఇవ్వడం కోసమే హడావిడిగా కమిటీ వేశారని, కమిటీ వేసిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం కూడా జరిగిందని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో పశ్చిమ వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మస్తాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు. ముస్లింలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్ బిల్లులకు టీడీపీ కూటమి మద్దతు పలికిందన్నారు. పేద ముస్లింలకు ఉపయోగపడే కళ్యాణ మండపం, ముసాఫిర్ ఖానాను ముడుపులకు కక్కుర్తిపడే ప్రైవేటు వ్యక్తులకి లీజుకు ఇస్తున్నారన్నారు. పేద ముస్లింలకు ఉపయోగపడే ముసాఫిర్ ఖానాను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న ముసాఫిర్ ఖానా ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వక్ఫ్ బోర్డు వారు ఈ యాడ్ ఇచ్చిన తర్వాత మేము ముసాఫిర్ ఖానా దగ్గరికి వెళ్ళి అది ప్రైవేటీకరణ చేయకూడదు, ఎందుకంటే అది పేదలకు సంబంధించిన ఆస్తి, అది వక్ఫ్ బోర్డు ఆస్తి కాబట్టి దాన్ని చేయకూడదు, పేదలకే చెందాలి అని చెప్పేసి మేము ఒక నిరసన తెలియపరిచి తర్వాత వక్ఫ్ బోర్డు సిఇఓ గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన అయితే ఏమీ జరగట్లేదని చెప్పారు. సరే, నిన్న కూటమి నాయకులు కొంతమంది మీడియాలో మాట్లాడుతూ ఏదో మైనార్టీలందరికీ వాళ్ళే మంచి చేస్తున్నట్టు, ఇక్కడ ఉన్న సమాజానికి అంతా వాళ్ళే ఏదో మంచిగా భుజాలు వేసుకొని చేస్తున్నట్టు అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరంటూ నిన్న మాట్లాడారో మీకు సరిగ్గా అవగాహన లేక మాట్లాడుతున్నారు. మా గవర్నమెంట్లో చేసాము, మాకు శాంక్షన్ అయిన డబ్బులతోనే మేము చేసామని అంటున్నారు. 2014లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముసాఫిర్ ఖానాకి మీరు శాంక్షన్ చేయించుకున్నారు కోట్లు, కానీ ఎక్కడ పని అక్కడ వదిలేసి ఎవరికాళ్ళు దండుకొని డబ్బులన్నీ పంచుకొని వెళ్ళిపోయారు. దాన్ని పూర్తి చేసింది 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ రోజున వెల్లంపల్లి గారు దగ్గరుండే మైనార్టీలకి, పేదలకి ఒక అండగా ఉండాలి, వాళ్ళకి ఒక సౌకర్యం అనేది ఉండాలని చెప్పి ఆయన దాన్ని పూర్తి చేసి, ఎక్కడంటూ మీరు సగం ఆపేసి వెళ్ళిపోయారో అక్కడి నుంచి ఆయన పూర్తి చేసి బాధ్యతలు తీసుకొని మైనార్టీల పట్ల ఉన్న ఒక ప్రేమను కానీ వాళ్ళ పట్ల ఉన్న ఒక బాధ్యతను కానీ ఆయన చూపించారు. దానికి దానం చేశారు. దాన్ని వక్ఫ్ ఫార్మ్ చేయటం వల్ల వక్ఫ్ బోర్డు అండర్లో అది నడిచేది. ఓన్లీ వక్ఫ్ బోర్డు దానికి 7% ట్యాక్స్ తీసుకొని 93% పేదల పనులు చేసేవాళ్ళు, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ప్రతి ఫంక్షన్కి కుట్టు మిషన్లు కుట్టించేవాళ్ళకి కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు. అలా కమిటీలు వేసుకొని ఎన్ని ప్రభుత్వాలైనా అలాగే నడిచేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రకటన, దీన్ని ప్రైవేటు పరం చేస్తాము, ఎవరైనా వచ్చి దీన్ని పాడుకోవచ్చు
అనేది ప్రైవేటీకరణ చేశారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు క్షణాల మీద ముసాఫిర్ ఖానా దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత సిఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చి 1 గంట దాని మీద సంభాషణ చేశాం. డిస్కషన్ ఎంత గట్టిగా చేశామంటే అసలు వక్ఫ్ బోర్డుకి మీకు ఏం సంబంధం, 100% సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు దాని మీద వచ్చే ఆదాయం మీరు ఏం చేస్తున్నారు? పేద ప్రజలకు ఎవరైనా ఖర్చు పెట్టారా? మీ ఖజానాలో వేసుకుంటుంది ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు దాంట్లో వేసుకుంటుంది. మరి మేము అంత గట్టిగా పోరాడబట్టి 24 గంటల్లో పార్లమెంట్ సభ్యుడు అని, శాసనసభ్యుడని, గత 10 రోజులుగా గణపతి ఉత్సవాలలో సితారా బ్యాంక్ గ్రౌండ్స్ లో కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ స్పష్టం చేశారు. శనివారం వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యసిద్ధి మహాశక్తి గణపతి మహోత్సవాలలో శుక్రవారం వేలాది మంది సువాసినులతో కన్యకా పరమేశ్వరి వ్రతమును నిర్వహించారు. అనేక మంది నగర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహదాతలకు సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా డుండి రాకేష్ మాట్లాడుతూ గత 10 రోజులుగా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని నగర ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుంటున్నారన్నారు. నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 10వ రోజు జరుగుతూ ఉంది. రేపటి రోజున నిమజ్జన కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం అరేంజ్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైతే వినాయకుడిని చూస్తున్నారో రేపు సాయంత్రం 6:30 వందలాది మంది ప్రజలకి ఇక్కడ స్వామివారి నిమజ్జన కార్యక్రమం చూసేలాగా, వీక్షించేలాగా ఏర్పాట్లు చేసి ఎక్కడైతే చూస్తున్నారో పంటింగ్ పద్ధతిలో నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతాం. సేవా సమితి వారు 72 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం చాలా తెలుసుకోవాలని ఆ ప్రసిద్ధి నాయకుల ఆశీస్సులు డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మట్టి గణపతి మన కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వామివారి అంగరంగ వైభవంగా చక్కగా 10 రోజులు పూర్తి చేసుకున్నాం. ఇంకొక రోజు ఉంది. రేపు 11 రోజులు, రేపటితో 11 రోజులు పూర్తవుతాయి. అలాగే రేపు పొద్దున అన్నదాన సందర్భన 11ంటికి, అలాగే సాయంత్రం లడ్డూ వేలంపేట, అలాగే సాయంత్రం నిమజ్జన 6ంటికి స్వామివారికి ఇక్కడే ఎక్కడైతే చూస్తున్నారో అక్కడే నుంచున్న చోటే ఆ స్వామివారి నిమజ్జన కార్యక్రమం. లోపల స్ప్రింకిల్స్ ఉంటాయి. ఆ వాటర్తో అలాగే ఫైర్ స్టేషన్ సహాయంతో చక్కగా స్వామివారికి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇవాళ శుక్రవారం కాబట్టి చక్కగా పొద్దున్న స్వామివారి త్రికాలార్చన పూర్తి చేసుకొని అలాగే మహాలక్ష్మి హోమం చేసుకున్నాము. అలాగే ఆ మహాలక్ష్మి హోమం చేసుకొని ఈ డుండి గణేష్ సేవా సమితి సర్వసభ్యులు అందరూ వ్యాపారం బాగుండాలని, ఆ లక్ష్మి వాళ్ళ ఇంట్లో అలక్ష్మి పోయి స్థిరలక్ష్మి రావాలని చెప్పి ఆ మహాలక్ష్మి హోమం చేసుకున్నాము. అలాగే వాళ్ళ సాయంత్రం ఈరోజు సాయంత్రం 1000 మంది సుభాషిణులతో చక్కగా వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతం పూర్తి చేసుకున్నారు. చక్కగా మహిళలందరూ గణపతి మహోత్సవాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయని ఉత్సవాల ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ వెల్లడించారు. శనివారం జరిగే నిమజ్జన మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్, కేదార ప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో భవానీపురం జోజీ నగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ లో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవ ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారన్నారు. శనివారం జరిగే నిమజ్జన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఓం గం గణపతదే నమః, గ్లాం గణపతదే నమః, హర హర శ్రీకుమార గురవే నమో నమః. ముందుగా విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరికీ కూడా
సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు వినాయక నవరాత్రులు ప్రారంభించి ఈరోజు 10వ రోజు. ఈరోజు ఉదయము మహాచండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మహాచండీ హోమ కార్యక్రమాలలో 108 ద్రవ్యాలతో విశేషంగా హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే 13 పూర్ణాహుతులు మహాపూర్ణాహుతితో కార్యక్రమాన్ని పూర్తి చేశాము. 8 గంటలకి ధూపదీప సప్తహారతి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ రోజుతో సప్తహారతి కార్యక్రమాలను కూడా సంపూర్ణం చేయడం జరిగింది. అలాగే రేపు ఉదయం సరిగ్గా 9:41 ఈ విగ్రహాన్ని ఉద్వాసన చేయడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల విగ్రహాన్ని బయటకు తీసుకొస్తాము. 6 గంటలకి మహానివేదనగా ఉంచినటువంటి మహాలడ్డూని వేలంపాటు వేయడం జరుగుతుంది. 7 గంటలకి మంగళ వాయిద్యాలతో గజకర్ణ గోకర్ణ డక్కు టమారా లాంటి విశేషమైనటువంటి వాయిద్యాలతో స్వామివారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా వర్ణనాతీతంగా జరుగుతుంది. కావున విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాక మనం చెప్తున్నాం. జై గణేశ, జై జై గణేశ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించే మాట్లాడాలని అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాకారం చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపు. మెగా డిఎస్సీని సెప్టెంబర్లోనే పూర్తి చేయనున్నామని వ్యాఖ్య. మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైన వైనం. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటన. వసంత మల్లికార్జున స్వామివారి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహణ. ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ భక్తుల మన్ననలు పొందాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.